హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మకరందం మీడియా. సో ఈరోజు మీరు thumbnail చూసినట్టే మనం తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాము. మొత్తం కాంట్రవర్సీ ముందు జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నది అన్ని ఒకసారి డీటెయిల్ గా చెప్పుకుందాము. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అవి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తిరుపతి లడ్డు ఆర్ తిరుపతి ఆర్ తిరుమల అనేది హిందువులందరికీ ఒక ఎమోషన్. వాటికన్ సిటీ తర్వాత బిగ్గెస్ట్ టెంపుల్ డెస్టినేషన్ ఆర్ ఒక డివోషనల్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్. దీని తర్వాత నాకు తెలిసి అయితే షిరిడి నెంబర్ 2 ప్లేస్ లో ఉంది రెవెన్యూ జనరేషన్ లో. సో ఇటువంటి ఒక ప్రముఖమైన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక ప్లేస్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో బాగా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశారు. గడిచిన ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ తిరుపతి కడాన ఆయన నేను ఒక్కసారి చూడడం జరిగింది ఆ వీడియో. కడాన తిరుపతి లడ్డును కూడా వాళ్ళు వదలలేదు అనేది ఆయన స్టేట్మెంట్. సో ఆయన ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళు తిరుపతికి ఏదైతే నెయ్యి సప్లై అవుతుందో ఆ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు. అది వాళ్ళకి తెలుసు, బట్ ఇగ్నోర్ చేశారు. తక్కువ రేటుకు నెయ్యి వస్తుంది అని చెప్పి వాడారని చెప్పి అట్లా చేశారు అని ఆయన అభియోగం అనమాట. సో ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అనౌన్స్మెంట్ గురించి చెప్పుకోవాలంటే ఎక్కడ చేశారు ఇది? ఇంత కాంట్రవర్షియల్, ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నన్ను ఫారిన్ కంట్రీలో నార్త్ ఇండియన్స్ చాలా మంది అడిగారు, వాట్ ఈస్ దిస్ లడ్డు ఇష్యూ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్ లడ్డు ఇష్యూ గోయింగ్ ఆన్ అని. మేబీ ఆయన ఊహించలేదేమో, చాలా చిన్నది లోకల్లో సెటిల్ అయిపోతుంది డస్ట్ అనుకున్నాడేమో. బట్ ఇండియా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రెస్పాండ్ అవుతున్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ రిపోర్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బహిర్గతం చేశారో, బయట పెట్టారో, అది జూలైలోనో ఆగస్టులోనో వచ్చింది అనుకుంటా. జూలైలో వచ్చింది. సో జూలైలో వచ్చిన రిపోర్ట్ ని ఆయన మిడ్ సెప్టెంబర్ తర్వాత ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఆర్ బయట ఇప్పుడు ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలనుకుంటే మినిట్స్ పని. అది ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కల్ప్రిట్స్ వీళ్ళు ఇది జరిగింది ఎవరైనా కానివ్వండి, అది వైసీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, సప్లై చేసిన ఏఆర్ డైరీ అనుకుంటా సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ. సో వాళ్ళు అయిండొచ్చు, లేదు అంత బాగానే ఉంది, దారిలో ఈ డ్రైవర్స్ కానీ మిడిల్ మెన్ ఎవరన్నా దీంట్లో ఫౌల్ ప్లే చేశారా అనేది వీళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ చూపిస్తూ ఈ అలిగేషన్స్ మోపింటే ఒక పెద్ద మనిషి తరహాగా ఉండేది, కొంచెం సబ్స్టాన్షియల్ గా ఉండేది అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్ పొలిటికల్ టర్న్ తీసుకునింది. దీనికి ఒక సీక్వెన్స్ ప్రకారం జరిగింది అనమాట. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్తూనే టీడీపీ సోషల్ మీడియా ఉంటాయి కదా, ఛానల్స్ అంటారో వాటిని, అకౌంట్స్ నుంచి ఈ ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది అని వచ్చిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ వాళ్ళ సోషల్ మీడియా నుంచి బయటికి వదలడం జరిగింది. సో ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్ గా కనపడుతుంది. వైసీపీని ఒక రకంగా మలిన్ చేయాలని, వాళ్ళ మీద బురద జల్లాలి, బ్లేమ్ వేయాలని. బట్ ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్షార్హులు. ఇక్కడ తప్పు జరగలేదనే అనుకుందాము. ఒకవేళ తప్పేగిన జరిగింటే అది వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా టీటీడీ ఎక్స్ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఎవరు తప్పు చేసి ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉందో వాళ్ళని డెఫినెట్ గా వీళ్ళు బిహైండ్ ద బార్స్ వేయొచ్చు, ఆర్ అప్పుడు అలిగేషన్ చేసింటే బాగుండేదేమో. అండ్ టీడీపీ వాళ్ళు చేస్తూనే ఈ ఇష్యూ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోయింది. సో ఎక్కడెక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో ఇమ్మీడియట్ గా ఇక్కడ వైసీపీకి చెందిన ఆర్ అపోజిషన్ పార్టీకి చెందిన వైవి సుబ్బారెడ్డి వెంటనే వచ్చి, లేదు ఇదంతా జరగలేదు, ఒక కుట్ర జరుగుతోంది దీంట్లో అని ఆయన ఖండించడం జరిగింది. అక్కడితో వదిలిపెట్టకుండా ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆయన కూడా ఖండించడం జరిగింది. అండ్ ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు అనిపించింది నాకు. ఆ ప్రెస్ మీట్ నేను కొద్ది పార్ట్ చూశాను, మొత్తం చూడలేదు. సో ఆ కొద్దిపాట్లో ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడో జూలైలో వచ్చింటే రిపోర్ట్ గవర్నమెంట్ చేతికి సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగారు, అదొక పాయింట్. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది జూన్ ఫస్ట్ వీక్ లో, జూలై 14th 18th వచ్చింది రిపోర్ట్, 18th అనుకుంటా. 18th రిపోర్ట్ వస్తే ఆ 18th గవర్నమెంట్ ఉన్నింది టీడీపీ గవర్నమెంట్.
సో ఇది జరిగింది టీడీపీ గవర్నమెంట్ లో, నువ్వు నా మీద బ్లేమ్ ఎట్లా వేస్తావు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ ఈ కాంటెక్స్ట్ కంటే ముందు మనము మీకు చాలా మందికి గుర్తు ఉందో లేదో నాకు తెలియదు, తిరుమలలో 1000 కళ్ళ మండపం అని ఒకటి ఉండేది. అది చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు 2002లోనో 3లోనో అనుకుంటా, చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది అది. అక్కడ ఉండే వాళ్ళందరినీ మాడవీధులు ఖాళీ చేయించారు. ఆ 1000 కళ్ళ మంటపాన్ని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట కృష్ణదేవరాయలు రాయల వంశస్థులు కట్టించిన ఒక 1000 కళ్ళ మంటపాన్ని అప్పుడు టీడీపీ రెజిమ్లో పడగొట్టడం జరిగింది. కంప్లీట్ డెమాలిష్ చేసేశారు. అది డెమాలిష్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద నక్సల్ అటాక్ జరిగింది. అలిపిరి దగ్గర క్లెమోర్ మైన్స్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేస్తూ బాంబ్ బ్లాస్ట్ చేశారు. దాంట్లో ఈయన త్రుటిలో తప్పించుకొని 2003 అనుకుంటది, 3 or 4 ఆ ఎలక్షన్స్ ముందది బయటపడ్డాడు. ఈయన చాలా మందికి దెబ్బలు తగిలాయి. అప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనకు దెబ్బలు తగిలాయి. చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్ ఆయనకు దెబ్బలు తగిలాయి. ఈయన కాన్వాయ్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఆ అటాక్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కి వెళ్ళిపోయాడు. సింపతి వస్తుంది నా మీద, నేను గెలిచొచ్చు అని. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్స్ గెలిచడం జరిగింది. అప్పుడు అందరూ అనుకున్నారు అనమాట, ఈ 1000 కళ్ళ మంటపం పడగొట్టినందుకే చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది అలిపిరిలో, అది కూడా తిరుపతి ఫుట్ హిల్స్ దగ్గర. తర్వాత ఎలక్షన్స్ కూడా వెంకటేశ్వర స్వామి మహిమతో ఓడిపోయాడు అని చెప్పేసి అప్పుడు ఒక ప్రముఖంగా మాట్లాడుకున్నారు ఆ టాపిక్ గురించి. అండ్ ఇది అయిపోయిన తర్వాత 1000 కళ్ళ మంటపం చెప్పాను. దీని తర్వాత జగన్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన ఎక్స్ టిటిడి చైర్మన్ అనమాట, ఈయన కూడా పైకి వెళ్ళి తిరుమల కొండ మీదకి వెళ్ళి ఎవరికి తెలియకుండా, ఇది అన్అనౌన్స్డ్ యాక్ట్, ఇది తిరుపతి వెళ్ళిపోయి ఆయన అలిపిరి టోల్ గేట్ దగ్గర ఆయన చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు పైకి వెళ్ళింది అనమాట ఇన్ఫర్మేషన్, ఇట్లా వస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి పైకి, ఏదన్నా అవుతుందేమో గలాట అన్నట్టు పైకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట. అక్కడ తిరుమలలో ఉండే లోకల్ విజిలెన్స్ పోలీసులు మాట తీసుకున్నారు, నేను ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ చెయ్యను ఈ విజిట్ లో అని చెప్పి ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన అక్కడ దిగి అఖిలాండం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి హారతి పట్టుకొని చాలా ఇది ఏమంటారు దాన్ని, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ప్రమాణం చేశాడు, నేను దీంట్లో తప్పు జరిగింటే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది అనే సారాంశంతో ఆయన చేయడం జరిగింది. ఒక పక్క ఇదంతా జరుగుతూ ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా పాపం జరిగింది, అక్కడ ప్రక్షాళన జరగాలి, దానికి నేను ప్రాయశ్చిత్తంగా ఒక దీక్ష చేస్తాను అని చెప్పి ఆయన కాస్ట్యూమ్ మార్చేసి దీక్ష చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రన్నింగ్ లో ఉందనుకుంటా దీక్ష. నాకు ఒక్క డౌట్ ఇక్కడ ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ మీ చేతుల్లో పవర్ ఉంది, మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, మీ చేతుల్లో సిఐడి లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, అవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఎందుకు దీన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు? మీరు దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విచారణ చేసి ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళని శిక్షించవచ్చు కదా, ఇట్లా దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ జరిగిందా అనుకుందాం, ఏదన్నా అడల్ట్రేషన్ జరిగింది లేదా మీరు ప్రాయశ్చిత్త పడాల్సిన సమయం అనుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని దోషులను శిక్షించవచ్చు కదా. అండ్ ఇంకొకటి దీంట్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు ఎవ్వరూ దేవుని కంటే ఎక్కువ కాదు. చాలా మందికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఉంటాడు అనమాట, మా ఇంటి దేవుడు ఇలవేల్పు. ప్రతి ఒక్క హిందూ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి తిరుమల విజిట్ చేసే ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, దేవుడి దగ్గరికి వస్తే కొంచెం స్వాంతన దొరుకుతుంది అని ఉద్దేశం అనమాట. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే ధైర్యంతో వాళ్ళు వస్తారు. మీరు ఆ దేవుడి ముందు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు దీక్ష చేసే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలగేషన్ చేసిన చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళంతా దేవుని ముందు చాలా చిన్నవాళ్ళు. మీరు దేవుడిని రక్షించే అంత పెద్దవాళ్ళని నేను అనుకోను. అట్లే ఉంటే అసలు అర్థం లేదు దానికి. మీరే దేవుడి కంటే గొప్ప అనుకోవడం మీ మూర్ఖత్వం అనుకోవాలి. సో దేవుడి దగ్గర పాలిటిక్స్ మాత్రం దయచేసి చేయొద్దు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, నా పర్సనల్ థింగ్ ఏంటంటే, నాకు చాలా ప్రౌడ్ గా ఉండేది అనమాట ఈ మతతత్వ రాజకీయాలు ఎప్పుడైతే నార్త్ ఇండియాలో జరిగేవో, ఉత్తరప్రదేశ్, బీహారు అటువంటి వెనుకబడిన రాష్ట్రాలు ఉండేటివి కదా, అక్కడ ఈ మతతత్వ శక్తులన్నీ
ఈ అయోధ్య గాని, రామ మందిరం గాని, హిందూ ముస్లిం గొడవలు గాని, బీఫ్ తినడని మనుషుల్ని చంపడం గాని, ఇటువంటివన్నీ జరిగినప్పుడు నాకు చాలా ప్రౌడ్ గా ఉండేది ఏంటంటే సౌత్ ఇండియన్స్ కొద్దిగా తెలివైన వాళ్ళు ఇటువంటి మతతత్వ రాజకీయాలను పసిగట్టగలుగుతారు, లేదు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అని నాకు చాలా ఆనందంగా ఉండేది. బట్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ చూస్తుంటే నాకు కొద్దిగా బాధగా ఉంది. సౌత్ స్టేట్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఎన్డీఏ కూటమి ఈ మతతత్వ రాజకీయాలను తీసుకురావాలని ట్రై చేస్తుందా, అండ్ తమిళనాడులో అంత ఈజీ కాదు. సో వాళ్ళ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అయింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పబ్లిసిటీ కోసం ఈ ఇష్యూని వాడుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, అక్కడ ఇష్యూనే జరగలేదు. ఈ టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఏమంటున్నారు, మేము ఏదైతే రిపోర్ట్ వచ్చి నెయ్యిందో అది వాడనే లేదు అంటున్నారు. అటువంటప్పుడు ఇంత కాంట్రవర్సీ, ఇంత పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది దీనికి? అది నా పాయింట్. దీంట్లో ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే, సిల్లీ అనే అంటాను నేను, ఎందుకంటే జరిగిన సీక్వెన్స్ చెప్తాను. సత్యం శివం అని, సత్యం సుందరం అనుకుంటా అని ఒక సినిమా వస్తుంది కార్తీది. కార్తీ మన ఊపిరి సినిమా హీరో, సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ హీరోగా అరవింద్ స్వామి ఇద్దరు కలిసి ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లడ్డు గురించి ఏదో మీ రియాక్షన్ ఏందో ఏదో అడిగారు. దానికి అతను లేదు లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ, నేను మాట్లాడను ఇప్పుడు లడ్డు గురించి అని చెప్పాడు ఆయన. ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. దానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి లెక్చర్ ఇస్తూ కార్తీ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా కార్తీని అన్నాడు. సో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడంటే నాకు నిజంగా కొద్దిగా హాస్యాస్పదం అయింది. మీరు ఎవరన్నా జనసేన గాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే మీరు యూ కెన్ లివ్ ఏ కామెంట్, నేను రెస్పాన్స్ కూడా ఇస్తాను. సనాతన ధర్మం గురించి మీరు ఎలా చెప్తారు సార్? నాకు బాగా గుర్తు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాక అనుకుంటా మీరు రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకున్నారు. సో రేణు దేశాయ్ గారిని మీరు పెళ్లి చేసుకునేటప్పటికే మీకు అకిరణ్ నందన్ అనే ఒక బాబు ఉన్నాడు అనుకుంటా, ఆ అమ్మాయి నాకు గుర్తులేదు, ఆద్య ఉందో లేదో. సో పెళ్లికి ముందు పిల్లలు కని పెళ్లి చేసుకోమని సనాతన ధర్మం మీకు చెప్పిందా? అండ్ సనాతన ధర్మం అంటున్నారు. ఏ సనాతన ధర్మంలో కూడా నా క్యాస్ట్ ఎక్కువ వేరే క్యాస్ట్ తక్కువ అని చెప్పలేదు. మీరు హిందూయిజం కోసం ఒకళ్ళతో తీసుకుంటున్నారేమో, నేను హిందూ మేధావిని అని మీరు ఫీల్ అవుతున్నారేమో, బట్ అంత అవసరం లేదు సార్. ఇక్కడ మీరు పాలిటిక్స్ కోసం దయచేసి తిరుపతి వెంకన్నని మాత్రం వాడుకోకండి. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, ప్రజల మనోభావాలతో కూడుకునేది. ఇది హిందువులని కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అని ఉన్నాడు అని నమ్మే వాళ్ళ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇది తిరుపతి దాంతో సంబంధం లేదు, రెండు టాపిక్స్ ఉన్నాయి నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నా. సో తిరుపతి లడ్డు టేస్ట్ మారుతుంది, లేదు టేస్ట్ ఉండటం లేదు అంటున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే తిరుపతి లడ్డు మాత్రమే కాదండి, పాతవి మీరు ఏమన్నా చూస్తే, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ పుల్లారెడ్డి స్వీట్స్ తిన్న వాళ్ళు ఈ రోజు స్వీట్ తిన్నారంటే టేస్ట్ బాగాలేదు, పుల్లారెడ్డి ఎత్తిపోయింది, పుల్లారెడ్డి స్వీట్స్ బాగాలేవు, ఇంకా అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. పుల్లారెడ్డి స్వీట్స్ అని కాదు, మీ ఇంటికి తెచ్చుకునే కూరగాయలు పళ్ళు ఏవి తిన్నా కూడా అప్పుడు బాగుండేటివి టేస్ట్. మీకు తెలియకుంటే మీ పాత తరం వాళ్ళని అడగండి, అమ్మమ్మల్ని బామ్మల్ని అడగండి, మీ కాలంలో ఇట్లే ఉండేదాన్ని. ఎందుకంటే ప్రతి దగ్గర మనం యూరియాలని, ఎరువులు, ఆర్టిఫిషియల్ అన్ని వాడుతున్నాం, సింథటిక్ ఎరువులు వాడుతున్నాం. అవేంటంటే మీకు క్రాప్ గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది, బట్ టేస్ట్ ఉండవు. సో అటువంటిది ఏదైనా జరుగుతుందా తిరుపతిలో? లేదు. తిరుపతి ఎందుకంటే చాలా రిచ్ ఆర్గనైజేషన్ అది, టీటీడీ. వాళ్ళే ఒక ఫామ్ లాంటిది తీసుకొని ఏవైతే తిరుపతి అన్నదానానికో లేదా ప్రసాదానికి కావాల్సినవో వాళ్ళే పండించుకోవచ్చు కదా. దేవుడికి పెట్టే ప్రసాదాన్ని వాళ్ళే అక్కడే ఆర్గానిక్ వేలో సాగు చేసుకోవచ్చు కదా. ఇది ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? దీక్షలు చేస్తున్నారు, బానే ఉంది. అండ్ వైసీపీ వాళ్ళకి కూడా ఇక్కడ ఒక్క మాట, పవన్ కళ్యాణ్ ఏదో దీక్ష చేస్తున్నాడు, చెప్పులు వేసుకొని చేస్తున్నాడు, అది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దీక్ష వేరు, వ్రతము, ఇట్లాంటి వారు ఏవో చాలా ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకొనియండి. చెప్పులు వేసుకుంటే ఏమైంది, ఏదేసుకుంటే ఏమైంది? భక్తి అనేది మనసులో ఉంటుందని నేను నమ్ముతాను.
అండ్ ఇక్కడ ఇంకొకటి ఇది అస్సలు ఈ వీడియోకు సంబంధం లేని ఒక టాపిక్ నేను చెప్దాం అనుకుంటున్నా. చాలా చిన్నది విషయం కాబట్టి ఇంకో వీడియో చేయకుండా దీనికే యాడ్ చేస్తున్నా. సో రీసెంట్ గా చిరంజీవి గారికి ఇక్కర్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్. అది ఎప్పుడో రావాల్సింది ఆయనకు. ఒక తరం మొత్తానికి ఆయన ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తి ఏమంటారు దీన్ని, కంట్రీ డిలైట్ మిల్క్ ప్రమోట్ చేయడం చూస్తున్నా అనమాట. చిరంజీవి గారు డబుల్ రోల్ వచ్చినట్టు ఇద్దరు మనుషులు వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో చిరంజీవి గారు చెప్పిన ఒక డైలాగ్ ఉంది, ఐఐటి ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు పాలు అమ్ముతున్నారు అన్నారు. సార్ ఐఐటి ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు సార్. అండ్ వాళ్ళకున్న మార్కెటింగ్ తెలివితేటలతో ఏం చేశారంటే, మామూలుగా ఎక్కడైనా మనకు పాల ప్యాకెట్ అంటే చిన్న ప్యాకెట్స్ మామూలుగా ఎక్కువ వాడుకలో ఉండేవి. అవే పాల ప్యాకెట్ అంటే 1/2 లీటర్ అనమాట, 500 ml ఉంటాయి. బట్ ఈ కంట్రీ డిలైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్స్ 450 ml ఉంటాయి. 450 ml 38 రూపీస్. సో ఐఐటి ఐఐఎం నుంచి వచ్చిండొచ్చు సార్, వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వట్లేదు పాలు. అండ్ ఆవులు గేదెలు ఏం ఐఐటికి వెళ్ళట్లేదు సార్. అందరికి ఇచ్చే పాలే ఆ గేదెలు ఐఐటి వాళ్ళకి ఇస్తాయి, అందరికి ఇచ్చే పెరుగే ఆ ఐఐఎం వాళ్ళకు పేరుతుంది సార్. సో వాళ్ళు వాళ్ళ తెలివంతా ఉపయోగిస్తూ 50 ml మిల్క్ తగ్గించి అమ్ముతున్నారు సార్, 38 రూపీస్ అది. సో గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరూ ఇది చేస్తారనమాట. దీన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు సార్. ష్రింక్ఫ్లేషన్, సేమ్ రేట్ తక్కువ క్వాంటిటీ. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ష్రింక్ఫ్లేషన్ వచ్చింది సార్ వాడుకలోకి. సో మీరు ఇటువంటి పబ్లిసిటీలు చేసేటప్పుడు కొద్దిగా మీ అభిమానులు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కామన్ పీపుల్ సార్, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది చూడండి. ఐఐఎం వల్ల ఐఐటి వల్ల ఐఐఎం వాళ్ళు వేరేగా సంపాదించుకోగలుగుతారు. బట్ సామాన్యుల దగ్గర ఇట్లా 50 ml మిల్క్ తగ్గించి సేమ్ పబ్లిసిటీ చేసుకుంటూ ఏదో ఐఐఎం స్పెషల్ మిల్క్ అన్నట్టు అమ్మడం బాగాలేదు సార్. ఎందుకో నాకు ఈ అడల్ట్రేషన్ ఫుడ్ వీటి గురించి వచ్చింది కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, అందుకే చెప్తున్నా. సో ఇది ఈరోజు తిరుపతి లడ్డు గురించి. మీరు కూడా సోషల్ మీడియా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు అని ఉంటే సోషల్ మీడియా ఫాలో అవ్వండి. లేదు సోషల్ మీడియా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రతి పనికిమాలిన వార్త చూసి నేను రియాక్ట్ అవుతాను అంటే మీ ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ అనాలిసిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మకరందం మీడియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.